టార్గెట్ ఎవరు ఎవరు ఎవరికి టార్గెట్? ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల సమయానికే మళ్ళీ పార్లమెంటు ఎన్నికలు రావటం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100 రోజులకి ఎన్నికలు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంటి అని అంటే 10 స్థానాలకు పైగా కనీసం 12 స్థానాలను గనక ఎంపీ సీట్లను గనక సాధించగలిగితే తన రాజకీయ భవిష్యత్తు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది. సుదీర్ఘకాలం నేను ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించడానికి నాకు బలమైనటువంటి సంకేతాలు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో తను టార్గెట్ 10 స్థానాలపైన తను టార్గెట్ పెట్టుకొని తను ముఖ్యమంత్రిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ టార్గెట్ ఇంకోటి ఉంది. బీఆర్ఎస్కి అనుకోకుండా ఊహించని విధంగా ఈ కేసులు, ఈ వివాదాలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్లు, లిక్కర్ స్కాము, గొర్రెల స్కాము, కుక్కల స్కాము, పందుల స్కాము, పిల్లుల స్కాము అంటూ ఏదో ఒక స్కామ్ వస్తూనే ఉంది. ధరణి స్కామ్ అని ఇంకోటను. ఈ స్కాములన్నీ వాళ్ళని పాపం చుట్టుముట్టి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డికి ఎక్కువ ఎంపీ స్థానాలు రాకుండా చేయాలి అనేటువంటి వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ కదిలిస్తూ ఉంది. మరి బీజేపీ పార్టీ ఎక్కడైతే బీఆర్ఎస్ స్పేస్ని క్యాప్చర్ చేయగలిగితే బీజేపీ అది రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని బీజేపీ తీసుకుంటూ, అలాగే కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు రాకుండా 10 స్థానాలను కనుక వీళ్ళు కైవసం చేసుకోగలిగితే రాజకీయంగా బాగుంటుంది అనేటువంటి వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తుంది. ఎవరికి వాళ్ళు పెద్ద ఎత్తులు వేస్తూ ఉన్నారు. సరే, ఇక్కడ బీజేపీది వ్యూహం ఒకటే. బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును కనుక తెచ్చుకోగలిగితే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని. బీఆర్ఎస్ ఏమన్నా అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని లేకుండా చేయాలి, లేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తే ఈ కేసులు, ఈ వివాదాలు ఇవన్నీ లేకుండా పోతుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పరోక్షంగా వేస్తే బీఆర్ఎస్కి వేయండి, లేదా బీజేపీకి వేయండి, కానీ కాంగ్రెస్కి వేయద్దు అనేటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చేశారు. మరి ముఖ్యమంత్రి గారి, పిసిసి అధ్యక్షుడు గారి రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏమన్నా ఇది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంత అంతర్గత శత్రువులు, పైకి మిత్రులు, అంతర్గతంగా శత్రువులు, వారు మాత్రం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ స్థానాలు రాకుండా ఉంటే బాగుండు అని మనసుల్లో ఉంది. బయటికంటేనేమన్నా కత్తిరిచ్చేస్తారు, బయటికి అనలేని పరిస్థితి, గుండెల్లో దాపెట్టుకోలేని పరిస్థితి. దీంతో గ్యాస్ ట్రబుల్ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారట. ఆఫ్ ది రికార్డ్లో చెప్తున్నారట, ఈయన అసలు ఇప్పటికే స్పీడ్ అయిపోతున్నాడు, అసలు మనల్ని అసలు మనకి కిరీటాలు ఏమి ఇవ్వట్లేదు, మనకేమి చక్రవర్తి గారికి పెట్టాల్సినటువంటి ఎన్ని పెట్టడం లేదు, అతను 100 రోజుల్లోనే స్ట్రాంగ్ అయిపోయి ముందుకెళ్తున్నాడు, అధిష్టానం అతని మాటలు వింటుంది. కాబట్టి ఏదన్నా కానీ ఈ సమయంలో కొంత గనక అతన్ని డౌన్ చేయగలిగితే మనకి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో కొంతమంది, నేను ఇప్పుడు పేర్లు చెప్పను, సమయము సందర్భము వచ్చినప్పుడు పేరులతో సహా వాళ్ళు ఎక్కడ ఏమి మాట్లాడారో, ఎక్కడ ఏమి చేశారో, వాళ్ళు ఏమేమి ప్రయత్నాలు చేశారో, ఏమేమి ఆలోచనలు చేశారో, ఎవరెవరితో చేతులు గడిపారో, ఎవరెవరిని దీనికి సంబంధించి పావులు గదిపారో కూడా నేను పేరులతో సహా, డేట్లతో సహా, టైంతో సహా, వాళ్ళు మాట్లాడినటువంటి సంభాషణలతో సహా నేను చెబుతా. అంటే నేనే ఫోన్ ట్యాపింగ్ చేయలేదండి బాబు, వాళ్ళు ఎవరైతే చెప్పారో వాళ్ళు నాకు చెప్పారు, అందుకని నేను చెబుతానన్నారు. అది అవునా కాదా మళ్ళీ నాకు తెలియదు, వాళ్ళు చెప్పింది నాకు తెలుసు. అందుకని వాళ్ళు ఎప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నారు నాకు, అందుకని నేను వెయిటింగ్. సరే, ఇది జరుగుతున్నటువంటి వ్యూహం. వారు ఒక టార్గెట్, వీరిది ఒక టార్గెట్, వీరిది ఒక టార్గెట్, మన వెనకమాలన్నోడిది ఇంకో టార్గెట్. మన వెనకమాలన్నోళ్ళు మనల్ని బలంగా ముందుకు నెట్టాలి, కానీ మనల్ని వెనకమాల నుంచి పొడుస్తామని చెప్పని ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి వ్యూహం మాత్రం
కాస్త తెలంగాణ రాజకీయాల్లో ఒక చక్కటి పొలిటికల్ సినారియోకి కేంద్ర బిందువు అవుతుంది. నాకు తెలిసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తరువాత అతను ఒకసారి కుర్చీలో కూర్చున్న తరువాత ఆ కుర్చీని కదిలించాలన్నా, ఆ కుర్చీని పక్కకి నెట్టాలన్నా, లేపాలన్నా అతను అవతల వాళ్ళ కుర్చీని మడత పెట్టి, ఏం సంగతి, కుర్చీని మడత పెట్టి దవిడి దిబిడే ఉండిద్ది అనమాట. అందుకని అతను ఎవరైతే కేసీఆర్ గారు లాంటి తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు లాంటి వ్యక్తిని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన్ని కదిలించటం అని అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఆ ప్రయత్నాలు చెయ్యాలి అని అనుకుంటే పాపం వాళ్ళ కుర్చీలు మడత పెడతారనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం, మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని నేనైతే అనుకుంటూ ఉన్నా. మరి అజిత్ గారు ఏమైనా చెబుతారేమో? అజిత్ గారు మీరు ఏమైనా చెబితే చెప్పొచ్చండి. వంశీ గారు, ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక బ్యూటీనే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కంఫర్ట్గా కూర్చోలేరు వంశీ గారు. ఎప్పుడు చుట్టుపక్కల నుంచి కూడా ఒక 5-6 చేతులు దాని మీద వేసి లాగడానికి ట్రై చేస్తుంటాయి. అది జనరల్గా కాంగ్రెస్ పార్టీ కల్చరు. అయితే మధ్యలో అంటే ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేనప్పటికీ, కాంగ్రెస్ మారింది అన్న ఫీలింగ్ వస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం అదే పరిస్థితి. కాకపోతే ఎవరు కూడా బయటపడట్లేదు వంశీ గారు. ఇప్పుడు ముఖ్యంగా రేపు అంటే ఈ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎవరికి వాళ్ళు అంటే ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక కొత్త వ్యూహం తీసుకొచ్చారు వంశీ గారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంపీ సీట్లు. సరే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎంపీ సీట్లు అన్నా ఇస్తే సాటిస్ఫై అవుతారేమో అనే దీంతో చివరికి ఎంపీ సీట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకి సాధించుకునే దిశలో కూడా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ ఉన్న వాళ్ళందరికి కూడా ఈరోజు ఎంపీ సీట్లు కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వంశీ గారు. సరే, మొత్తం మీద అంటే ఒకవేళ ఇవ్వకపోతే లోక్సభలో రేపు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఎవరు సరిగా పనిచేయరేమో, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు అన్నట్లుగా ఆయన ఎక్కడా కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా అన్ని డక్కా మొక్కీలు తిని ఇలాంటి వాళ్ళందరినీ చూసి వచ్చిన వ్యక్తి వంశీ గారు. అంటే అటు టీడీపీ నుంచి, అదేవిధంగా ఆ తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒంటరి పోరాటం చేసి అన్నీ వచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అన్ని వ్యూహాలు ఉన్నాయి వంశీ గారు. ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు వ్యూహం వేసేలోపు ఆయన ప్రతి వ్యూహాన్ని వేసి ఉంటాడు. అసలు కాంగ్రెస్ కాల్చాలనుకునే లోపు ఆయన కాల్ చేసి ఉంటాడు. వీళ్ళు ఫైర్ చేయాలనుకునే లోపు ఆయన ఫైర్ చేసి ఉంటాడు. వాళ్ళు కుర్చీ లాగాలనుకునేటప్పుడు ఆయన కుర్చీ మడత పెట్టేసి ఉంటాడు. అంతే కదా. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేప్పుడే ఇవన్నీ రెడీ చేసుకొని వచ్చి ఉంటారు. అయితే ఇక్కడ ఒక 3 ఉన్నాయి వంశీ గారు. ఒకటి, కొంతమంది ఏమో బీజేపీతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు అనేది ఈ నిన్ననే గాదే అయినా ఇలాంటి వాళ్ళు ఒక 3-4 డేస్ బ్యాక్ వాళ్ళు అన్నారు. దాని మీద పొంగులేటి గారు పాపం చాలా ఆయన అంటే ఏదో కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారు, నా మీద ఏదో జరుగుతోంది అని అనేది పొంగులేటి గారు కూడా సాఫ్ట్ టార్గెట్ పాపం ఆయన మాట అన్నాడు. కాసే చెట్లకే రాళ్ళ దెబ్బలు కదా అన్నాడు. పాపం ఎందుకనంటే కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటే కాసే చెట్టుకి అంటే పళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పళ్ళ కోసం రాళ్ళు వేస్తారు కాబట్టి ఆ కాయల కింద పడతాయి అంటే దెబ్బలు చెట్టుకు తగులుతాయని ఉద్దేశం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే తను ఎన్నికల సమయంలో తను కొంత అభ్యర్థులకి ఆర్థికంగా సహాయం చేసినటువంటి వ్యక్తులు అతను కీలకమైన వ్యక్తి కాబట్టి అతను సహాయం చేశాడు కాబట్టి వాళ్ళు కొంత నాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నా మీద ఆ రాళ్ళ దెబ్బలు వేస్తున్నారు అనేటువంటిది ఆయన మాట్లాడినటువంటి కామెంటు. సరే, ఇందుట్లో ఏందనంటే ఈ కొన్ని మనం చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు, కొన్నిటికి పరిమితులు ఉంటాయి కాబట్టి మనం కొన్ని మాట్లాడట్లేదు. కానీ చాలా అంశాలు చెప్పాల్సినవి ఉన్నాయి. ఒకరోజు ఎప్పుడో తెరుద్దాము డైరీ. అసి గారు,
అవును వంశీ గారు, అందులో పొంగులేటికున్న ఇష్యూ ఏంటంటే ఆయన సన్నిహిత గతంలో కానీ ఇప్పుడు కానీ ఆయన వ్యాపార భాగస్వాములు కొంతమంది రేవంత్ రెడ్డి గారు అని అంటే పడని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు వంశీ గారు. ఎందుకంటే అజిత్ గారు అందులో ముసుగులో గుద్దులాట జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పడదన్న విషయం ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరని చెబుతారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేసిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ ఉన్నాడు, డబ్బులు పెట్టాడు, గెలుపులో ఆయన భాగస్వామ్యం ఉంది, ముఖ్యమంత్రి గారితో ఫాలో అవుతున్నారు. ఎవరో ఒకరు ఏదో ఒకటి ఏంటంటే కొంచెం పొగ పెట్టాలని చూస్తారు. పొగ పెడితే ఏదన్నా కొంచెం అలాంటి స్మెల్ వచ్చిద్దా, అలాంటి స్మెల్ వస్తే దాన్ని ఇంకెవరైనా ఎన్కరేజ్ చేసుకుందామా అని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎవరికి వాళ్ళే ఆలోచన పరులు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆలోచన పరులు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన పరులు. వాళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది నాకు తెలిసినంత వరకు. వాళ్ళిద్దరి మధ్య సఖ్యత బాగుంది, వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంది. నేను సీఎంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మేము సీఎంగా మేమేం ఆశించట్లేదు, అట్లాంటి ప్రయత్నాలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏమీ లేవని కూడా ఆయన స్వయంగా చెప్పున్నాడు. ఆయనకి మంచి శాఖ ఉంది, రెవెన్యూ ఉంది. మన శాఖ కూడా అయింది ఐఎన్పిఆర్. ఆయన ఐఎన్పిఆర్ రివ్యూ చేయాలి ఒకరోజు ఆయన, అది ముందు అది చేయట్లా. అంతసేపటికి రెవెన్యూ శాఖ మీద చేస్తున్నాడు. రెవెన్యూ శాఖ అంటే కొద్ది క్రీమ్ ఎక్కువ ఉండేది కాబట్టి దాని మీద ఎక్కువ ఉన్నట్టున్నారు. సరే అజిత్ గారు, ఇంకేమైనా ఉన్నాయండి? ఎస్ వంశీ గారు, అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. ముఖ్యంగా పొంగులేటి నిన్న అంటే మాట్లాడుతూ నేనేం నెంబర్ 2లో లేను, ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేయాలన్నా నేను నెంబర్ 2లో లేను అని ఒక మాట అన్నారు వంశీ గారు. అంటే ఆయన మీద ఆ నెంబర్ 2లో ఉన్న నేతలు ఎవరో కావాలని పొంగులేటి గారిని టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారికి మధ్యలో దూరం పెంచడానికి ట్రై చేస్తున్నారని అనేది పొంగులేటి గారి ఆవేదన వంశీ గారు. ఎస్ అండి అజిత్ గారు, చూద్దాం కానీ మంచి రాజకీయం బాగుంది, కావాల్సినంత రాజకీయం. రైట్ అజిత్.